హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? వెల్కమ్ బ్యాక్ టు అనదర్ వీడియో. ఫ్రెండ్స్, ఈ రోజు వీడియోలో మనం ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలి, ఫోన్పే అకౌంట్ క్రియేట్ చేసిన తర్వాత బ్యాంక్ అనేది ఎలా యాడ్ చేయాలి, బ్యాంక్ యాడ్ చేసిన తర్వాత పేమెంట్ అనేది ఎలా చేయాలి అని చెప్పేసి మొత్తం మీకు చూపిస్తాను. వీడియో స్కిప్ చేయకుండా చివరి వరకు చూస్తుండండి. ఛానల్ కనుక కొత్తగా చూసినట్లయితే ప్లీజ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఆల్లో పెట్టండి, ఎందుకంటే నేను యూట్యూబ్లో ఏ వీడియో చేసినా సరే మీకు నోటిఫికేషన్ వస్తుంది. వీడియోని మాత్రం లైక్ చేయడం మర్చిపోవద్దు. ఓకేనా ఫ్రెండ్స్, పదని వీడియోలోకి వెళ్ళిపోదాం. ఫ్రెండ్స్, ఫస్ట్ ఆఫ్ ఆల్ మీ ఫోన్లో ఉన్న ప్లేస్టోర్ యాప్లోకి వెళ్ళాలి. ప్లేస్టోర్ యాప్లోకి వెళ్ళగానే మీరు ఫోన్పే అనేది డౌన్లోడ్ చేయాలి. ఫోన్పే డౌన్లోడ్ చేసిన తర్వాత ఈ విధంగా ఓపెన్ అనే ఆప్షన్ వస్తుంది. ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. ఓపెన్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా నా ఫోన్ నెంబర్ ఆల్రెడీ ఇక్కడ సెట్ అయ్యి ఉంది. ఫోన్ నెంబర్ మీద క్లిక్ చేస్తున్నాను. క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ నేను ఆల్రెడీ లాగిన్ అయి ఉన్నాను. అయితే మీకు చూపించడం కోసం అని చెప్పేసి లాగౌట్ అయిపోయి మళ్ళీ అన్ఇన్స్టాల్ చేస్తాను యాప్ అనేది. మళ్ళీ ఇన్స్టాల్ చేశాను మీకు చూపించడానికి అని చెప్పి. అయితే ఇక్కడ 4 డిజిట్ పాస్వర్డ్ అడుగుతుంది. పాస్వర్డ్ కాకుండా అదర్ లాగిన్ ఆప్షన్స్ కొత్తగా కనుక మీరు ఇందులోకి ఎంటర్ అవుతున్నట్లయితే కనుక ఫస్ట్ మీ మొబైల్ నెంబర్ అడుగుతుంది, తర్వాత ఓటీపీ వస్తుంది. సేమ్ అదే ప్రాసెస్ చేద్దాం. ఇక్కడ అదర్ లాగిన్ ఆప్షన్స్ అని చెప్పి దానిపైన క్లిక్ చేశాను. ఇక్కడ లాగిన్ విత్ ఓటీపీ అనే ఆప్షన్ పైన క్లిక్ చేస్తున్నాను. ఇక్కడ మన ఫోన్కి ఓటీపీ అనేది వస్తుంది. కొత్తలో అయినా సరే ఇప్పుడైనా సరే ఓటీపీ అనేది వస్తుంది. ఓటీపీ వచ్చిన తర్వాత మనకి మన యొక్క అకౌంట్లోకి లాగిన్ అయిపోద్ది అనమాట. లోడింగ్ యువర్ ఫోన్పే అకౌంట్ అని చెప్పేసి వస్తుంది. మన ఫోన్పే అకౌంట్లోకి ఇప్పుడు లాగిన్ అనేది అయిపోతుంది. సింపుల్ ఫ్రెండ్స్, ఇలాగే మనకి అకౌంట్ క్రియేట్ చేయడం అనమాట, చాలా ఈజీ. అయితే మన ఫోన్పే అకౌంట్కి కొత్తగా ఎలా క్రియేట్ చేయాలో తెలుసుకున్నాం కదా. ఇప్పుడు మనం బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలో అది తెలుసుకుందాం. అయితే బ్యాంక్ అకౌంట్ యాడ్ చేయడానికి ఇక్కడ మీరు గమనించినట్లయితే పక్కన ప్రొఫైల్ ఆప్షన్ కనిపిస్తుంది కదా లెఫ్ట్లో పైన, దానిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా మీ యొక్క నేము, తర్వాత పేమెంట్ మెథడ్స్ అని చెప్పేసి ఈ విధంగా వస్తుంది. ఓకేనా. ఈ పేమెంట్ మెథడ్స్ ఏవైతే ఉన్నాయో నేను ఆల్రెడీ బ్యాంక్ అకౌంట్ అనేది ఇక్కడ నేను సెట్ చేస్తాను. అయితే మీరు కొత్తగా ఎంటర్ అయినట్లయితే ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఏమీ చూపించదు. ఓకేనా ఫ్రెండ్స్, నేను ప్రస్తుతానికి బ్యాంక్ అకౌంట్ యాడ్ చేద్దాం అనుకుంటున్నాను కాబట్టి కొత్త బ్యాంక్ అకౌంట్, సో యాడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయండి. యాడ్ బ్యాంక్ అకౌంట్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ మీరు ఏ బ్యాంక్కి సంబంధించిన వాళ్ళు, ఏ బ్యాంక్ మీది అని చెప్పేసి ఇక్కడ రకరకాల బ్యాంకింగ్ ఆప్షన్స్ అయితే వస్తాయి. అయితే అది స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఉందన్నమాట. అయితే హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్, ఏ బ్యాంక్ అయితే ఆ బ్యాంకు మీరు ఇక్కడ ఎంటర్ చేయాలి. ఎంటర్ చేసిన తర్వాత స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తాం అనుకోండి, ఈ విధంగా మనకి వస్తుంది అనమాట. ఈ విధంగా మనకి ఫైండింగ్ అకౌంట్ లింక్డ్ విత్ ఈ నెంబర్ అని చెప్పేసి ఇక్కడ సెర్చ్ చేయడం జరుగుతుంది. సెర్చ్ చేసిన తర్వాత అనుకోండి ఫౌండ్ స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా గొల్లపురోలు అని చెప్పేసి ఈ విధంగా నా నంబర్కి ఏదైతే అకౌంట్ లింక్ అయి ఉందో ఆ లింక్ అయిన అకౌంట్స్ అన్నీ 2 అకౌంట్స్ అయితే 2 అకౌంట్స్, 3 అకౌంట్స్ అయితే 3 అకౌంట్స్, ఎన్ని అకౌంట్స్ అయితే అన్ని అకౌంట్స్ మనకి ఇక్కడ ఎన్నైతే లింక్ అయి ఉన్నాయో మొత్తం అన్ని ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా. ప్లస్ క్రియేటెడ్ యూపీఐ ఐడి, నేను ఆల్రెడీ యూపీఐ ఐడి కూడా క్రియేట్ చేస్తాను. సో ఇక్కడ నేను ఆల్రెడీ యూపీఐ ఐడి క్రియేట్ చేశాను కాబట్టి చూపిస్తుంది. ఒకవేళ మీరు క్రియేట్ చేయకపోయినట్లయితే మీకు క్రియేట్ యూపీఐ ఐడి అని చెప్పేసి యూపీఐ ఐడి కూడా మీకు చూపిస్తుంది అనమాట. ఓకేనా. అయితే ఓకే, ఇక్కడ మొత్తం అన్న బ్యాంక్ చూపించేసింది. ఓకే, అకౌంట్ యాడెడ్ సక్సెస్ఫుల్లీ, దాని మీద క్లిక్ చేసేయండి. దాని మీద క్లిక్ చేసేగానే యువర్ ఫోన్పే చెక్ లిస్ట్ ఈజ్ హియర్. ఇదిగోండి మనం ఫోన్పే నుంచి ఏమేమి చేయొచ్చు అని చెప్పేసి ఇక్కడ మనకి చూపిస్తుంది అనమాట. ఫస్ట్ది చెక్ బ్యాలెన్స్, బ్యాంక్ బ్యాలెన్స్ చెక్ చేసుకోవచ్చు. తర్వాత మనీ పంపించుకోవచ్చు. తర్వాత రీఛార్జ్ మొబైల్ రీఛార్జ్ చేసుకోవచ్చు. ఓకే. తర్వాత స్కాన్ టు పే, స్కాన్ చేసి పే చేయొచ్చు. ఆ తర్వాత పే బిల్స్ మనం ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, వాటర్ బిల్ కానీ, క్రెడిట్ కార్డ్ కానీ, యూటిలిటీ బిల్స్ ఏవైతే యూటిలిటీ బిల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం అన్ని ఇందులో చేయొచ్చు. తర్వాత టాప్ అప్ వ్యాలెట్, యాడ్ మనీ టు టాప్ అప్ వ్యాలెట్, ఫోన్పే వ్యాలెట్లో కూడా మనం డబ్బులు యాడ్ చేసుకోవచ్చు అని చెప్పేసి ఇక్కడ చూపించడం అనేది జరుగుతుంది అనమాట. సో ఇవన్నీ ఫోన్పే వాళ్ళు మనకు ఏమేమి ఇస్తున్నారో ఇవన్నీ అనమాట, ఈ ఆప్షన్స్ అన్నీ ఇస్తున్నారు, అవన్నీ ఇక్కడ చూపించడం జరిగింది. సో మనం ఇంటూ పైన క్లిక్ చేసేద్దాం. ఇంటూ పైన క్లిక్ చేయగానే మనకి ఈ విధంగా సక్సెస్ఫుల్గా మన బ్యాంక్ అకౌంట్ అనేది యాడ్ అయిపోయింది. సేమ్ మీకు ఇలాగే యాడ్ అవుతుంది. ఓకేనా. ఫస్ట్ యూజర్ అయినా సరే, ఆల్రెడీ యూజర్ అయినా సరే ఇదే ప్రాసెస్. ఓకేనా. మళ్ళీ ఇంకొకసారి రిఫర్ చేద్దాం. ఏంటంటే ఫస్ట్ మనకి ఏం జరిగింది, ఫస్ట్ మనకు ఫోన్ నెంబర్ అడిగింది. ఫోన్ నెంబర్ అడిగిన తర్వాత మనకి ఓటీపీ వచ్చింది. ఓటీపీ మనం ఎంటర్ చేయగానే మనకి ఈ విధంగా అకౌంట్లోకి వచ్చింది అనమాట. అకౌంట్లోకి వచ్చిన తర్వాత ఏం చేసాం, ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేసాం. ప్రొఫైల్ బటన్ పైన క్లిక్ చేయగానే ఈ విధంగా మన నంబర్ ఉంటే నంబరు, నేమ్ ఉంటే నేము రెండు వచ్చేస్తాయి. నేను ఆల్రెడీ క్రియేట్ చేశాను కాబట్టి నేము అండ్ నంబర్ వస్తుంది. మీరు కొత్తగా క్రియేట్ చేస్తారు కాబట్టి ఇక్కడ ఓన్లీ నంబర్ మాత్రమే వస్తుంది. ఓకేనా. ఆ తర్వాత ఏం చేసాం, బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలని నేర్చుకున్నాం. అయితే బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేసాం, పేమెంట్ మెథడ్స్లోకి వెళ్ళాము. తర్వాత యాడ్ బ్యాంక్ అకౌంట్ అనే దానిపైన క్లిక్ చేసాము. ఓకేనా. క్లిక్ చేసిన తర్వాత ఏమైంది, మీ ఫోన్ నెంబర్, మీ యొక్క బ్యాంక్ ఏ బ్యాంక్ అని చెప్పి సెర్చ్ చేసుకోమంది. సెర్చ్ చేసుకున్న తర్వాత
యువర్ మొబైల్ నెంబర్ ఈజ్ వెరిఫైయింగ్ అని చెప్పేసి వచ్చి వెరిఫైడ్ మొబైల్ నెంబర్తో ఏవైతే బ్యాంక్ అకౌంట్స్ ఉన్నాయో ఆ అకౌంట్స్ అని చూపించడం జరిగింది. చూపించేసిన తర్వాత డన్ పైన క్లిక్ చేయగానే మనకి బ్యాంక్ అకౌంట్ అనేది ఈ విధంగా మనకి యాడ్ అవ్వడం జరిగింది అనమాట. ఓకే, క్లారిటీ వచ్చింది కదా ఫ్రెండ్స్. సో ఫస్ట్ ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. ఇప్పుడు సెకండ్ బ్యాంక్ అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. బ్యాంక్ అకౌంట్ ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నారు. ఓకేనా, ఈ రెండు అయిపోయాయి. ఇప్పుడు మనం మనీ ఎలా పంపించాలి. మనీ పంపించడానికి మనకి లాట్ ఆఫ్ ఆప్షన్స్ అయితే ఉన్నాయి. ఇక్కడ పైన మీరు గమనించినట్లయితే ఇక్కడ టు మొబైల్ నంబరు, తర్వాత టు బ్యాంక్ యూపీఐ ఐడి, టు సెల్ఫ్ అకౌంట్, చెక్ బ్యాలెన్స్. మీరు ఈ 3 పద్ధతుల ప్రకారంగా మీరు మనీ అనేది పంపించవచ్చు. టు మొబైల్ నంబరు, ఎవరిదైనా మొబైల్ నెంబర్కి ఫోన్పే లింక్ అయ్యి ఉంటే ఆ మొబైల్ నెంబర్కి పంపించవచ్చు. ఫోన్పే అనే కాదు ఫ్రెండ్స్, బ్యాంక్ అకౌంట్కి లింక్ అయ్యి ఉంటే చాలు, మీరు ఫోన్పే ద్వారా కానీ గూగుల్ పే ద్వారా కానీ ఏ నెంబర్ నుంచి అయినా సరే మీరు పంపించవచ్చు. ఓకేనా. తర్వాత టు బ్యాంక్ యూపీఐ ఐడి, బ్యాంక్కి సంబంధించిన యూపీఐ ఐడికి కూడా మీరు పంపించవచ్చు. టు సెల్ఫ్ అకౌంట్, టు సెల్ఫ్ అకౌంట్ అంటే ఏంటంటే మనకి సెల్ఫ్గా, ఇప్పుడు సపోజ్ మనకు 2 అకౌంట్స్ ఉన్నాయి అనుకోండి, మనం ఇప్పుడు ఈ అకౌంట్లో ఉన్న మనీని ఆ అకౌంట్లో ట్రాన్స్ఫర్ చేయాలంటే టు సెల్ఫ్ అకౌంట్ పైన క్లిక్ చేసి మనం మనీ అనేది పంపించవచ్చు. అది ఏ విధంగా ఉంటుందంటే మనకి క్లిక్ చేసిన వెంటనే ఈ విధంగా సెల్ఫ్ అకౌంట్ ట్రాన్స్ఫర్ అని చెప్పేసి వస్తుంది అనమాట. నాకు ఎటువంటి బ్యాంక్ లేదు, సో నేను బ్యాంక్ అనేది యాడ్ చేయట్లేదు. న్యూ బ్యాంక్ అకౌంట్ యాడ్ చేసుకొని మనం చేసుకోవచ్చు. ఓకేనా. తర్వాత మనీ ఎలా పంపించాలి అనుకున్నాం కదా, సో ఇక్కడ ఈ విధంగా వస్తుంది. ఈ విధంగా వచ్చిన తర్వాత ఇక్కడ మీరు ఎంటర్ అయ్యే మొబైల్ నెంబర్ ఆర్ నేమ్ అని చెప్పి వచ్చింది. మీరు నెంబర్ అయినా ఎంటర్ చేయొచ్చు, లేకపోతే మీ ఒక కాంటాక్ట్లో నేమ్ సేవ్ అయి ఉంటే నేమ్ అయినా సరే ఎంటర్ చేయొచ్చు. ఓకేనా. నేమ్ కానీ నెంబర్ కానీ యాడ్ చేసిన తర్వాత మనకి ఈ విధంగా వచ్చేస్తుంది, చూపించేస్తుంది అనమాట. వాళ్ళు ఫోన్పేలో లింక్ అయి ఉన్నారా లేదా అని చెప్పేసి మీకు ఇక్కడ చూపించేస్తుంది. ఓకే, ఇక్కడ నేను ఒక కాంటాక్ట్ అనేది ఇక్కడ క్లిక్ చేయడం జరిగింది. ఆల్రెడీ నేను చాలా ట్రాన్సాక్షన్స్ అయితే ఈ యొక్క అకౌంట్కి ఈ యొక్క నెంబర్కి అయితే చేశాను. సో మళ్ళీ నంబర్ పంపించాలి, ఆ నెంబర్కి మనీ పంపించాలనుకుంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇక్కడ నంబర్ ఎంత అమౌంట్ పంపిస్తారు అని చెప్పేసి ఇక్కడ ఎంటర్ చేస్తారు. 100 or 1000 అని చెప్పేసి ఎంటర్ చేస్తారు. సపోజ్ నేను ఫర్ ఎగ్జాంపుల్ ట్రాన్సాక్షన్ కోసం 1 రూపీ అనేది ఎంటర్ చేస్తున్నాను. 1 రూపీ ఎంటర్ చేసిన తర్వాత ఇక్కడ బ్యాంక్ అకౌంట్ ఇక్కడ చూపించడం జరుగుతుంది. ఓకేనా. ఈ బ్యాంక్ అకౌంట్ కరెక్టా కాదని చెప్పేసి మీరు చెక్ చేసుకోవచ్చు. ఒకవేళ మీకు 2 బ్యాంక్ అకౌంట్లు ఉంటే కనుక ఇక్కడ ఆల్రెడీ ఒకటే ఉంది కాబట్టి ఇక్కడ ప్రెస్ చేసినా సరే ఏమీ రావట్లేదు. అదే 2 బ్యాంక్ అకౌంట్లు ఉన్నాయనుకోండి, మనం దీనిపైన క్లిక్ చేయగానే ఇంకొక బ్యాంక్ అకౌంట్ కూడా చూపిస్తుంది. ఓకేనా. ఇక్కడ పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. పే అనే ఆప్షన్ పైన క్లిక్ చేయగానే ఇక్కడ యు ఆర్ ట్రాన్స్ఫరింగ్ మనీ ఫ్రమ్ యువర్ స్టేట్ బ్యాంక్ అకౌంట్ టు అని చెప్పేసి వాళ్ళ పేరు అనేది ఇక్కడ కింద కనిపించడం జరుగుతుంది అనమాట మధ్యలో. ఓకేనా. ఇక్కడ మీ యొక్క పిన్ అనేది ఎంటర్ చేయండి. పిన్ అనేది 6 digit యూపీఐ పిన్ ఉంటుంది కదా, అన్నిటికీ ఒకటే పిన్ ఉంటుంది. ఆ పిన్ అనేది ఎంటర్ చేసి ఓకే పైన క్లిక్ చేయండి. ఓకే పైన క్లిక్ చేయగానే మనకి ట్రాన్సాక్షన్ అనేది అవుతుంది. పేమెంట్ ఆఫ్ 1 రూపీ హ్యాస్ బీన్ సక్సెస్ఫుల్ అని చెప్పేసి ఇక్కడ మెసేజ్ అనేది రావడం జరిగింది. సో ఈ విధంగా మీరు మన ఫోన్పే అకౌంట్ ఎలా క్రియేట్ చేయాలో నేర్చుకున్నారు. సో బ్యాంక్ అకౌంట్ అనేది ఎలా యాడ్ చేయాలో నేర్చుకున్నారు. తర్వాత మనీ అనేది ఎవరికైనా ఎలా పంపించాలో నేర్చుకున్నారు. సో ఫ్రెండ్స్, ఈ విధంగా మనం ఫోన్పేలో అకౌంట్ క్రియేట్ చేసుకోవచ్చు, బ్యాంక్ యాడ్ చేసుకోవచ్చు, తర్వాత డబ్బులు అనేది పంపించుకోవచ్చు. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి అలాగే సపోర్ట్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.